హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ బయలుదేరేసాము. తిరుపతి నుంచి 850 కిలోమీటర్స్ జర్నీ చేసాం. ఇప్పటి వరకు అయితే శబరిమల అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత మున్నార్కి అయితే వచ్చేసామండి. మున్నార్ మొత్తం కూడా ఫేమస్ ఏంటంటే టీ ఆకు తోటలు చూడండి. ఇప్పుడు చూడండి మీకు కనిపించేటువంటి కూడా టీ ఆకు. ఈ లేత ఆకులు చూడండి, వీటిని ప్రాసెస్ చేసి ఫ్యాక్టరీలో మనము డైలీ తాగేటువంటి టీని తయారు చేస్తారనమాట. మా ఫ్రెండ్స్ అంతా చూడండి ఎంత అద్భుతంగా నడుస్తున్నాం చూడండి, ఎంతో బాగుంటుంది. ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ కానీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చూడండి. శివారెడ్డి చూడండి ఎంత యాక్టివ్ మెంబరు, భయంకరమైన యాక్టివ్ మెంబర్ ఆయన. 5 కిలోమీటర్లు నడిచాడు కారులో, ఏమి వామిటింగ్ చేసుకోలేదు. చాలా బాగా నడుస్తారండి. చూడండి ఈ దీంట్లో మాత్రం నడిచి ఈ మొక్క గుచ్చుకొని కాళ్ళలో బ్లడ్ వస్తా ఉంది, అయినా వదలడం లేదు. రాను అంటున్నాడు. కానీ చూడండి లైఫ్ లో సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. ఒక నెల అయినా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఉపయోగిస్తాం. ఎందుకంటే చాలా బాగుంటుంది. దారి లేదు బాగా గుర్తుంది. కానీ ప్రతి ఒక్కరు చూడండి ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరం కూడా ప్రపంచాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సరేనా? చూడండి చూడండి మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాడు. ఎప్పుడు చూడు సంపాదన పొదుపు వాటిపైన దృష్టి ఉంటుంది. కానీ కొంతైనా సంపాదించుకోండి, పొదుపు చేసుకోండి పిల్లల కోసం, భవిష్యత్తు కోసం. కాకపోతే మనకున్నది 60 సంవత్సరాలు, చాలా లిమిటెడ్ టైము. ఇప్పుడున్న జబ్బుల పరిస్థితి చూస్తూ ఉంటే లైఫ్ టైం అనేది తగ్గిపోతా ఉంది. కాబట్టి ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్తో ముఖ్యంగా మనం కనుక ఫ్రెండ్స్తో కనుక గడిపామంటే మన జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చాలా విశ్లేషకులు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా జీవించుడు, నీ లైఫ్ బాగా డెవలప్ అవుతుందని చెప్పి. ఆ విధంగా మేము కూడా మా ట్రిప్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక కార్ తీసుకుంటాము, తిరుపతిలోనే మనం కూరగాయలు, బియ్యము, చిన్న స్టవ్, మా ట్రెక్కింగ్ టెంట్లు తెచ్చుకునేస్తాము. వాటిలోనే మాకు నచ్చిన చోట నచ్చిన ఫుడ్ వండుకుంటాం. ఎందుకంటే హోటల్లో బయట వస్తే మనకు ఎదురేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఫుడ్, అకామిడేషన్ వేలల్లో ఛార్జ్ చేస్తారు. ఒక హోటల్ రూమ్ మేము అడిగితే 7,000 చెప్పారండి. కానీ మేము జస్ట్ టెంట్లు వేసుకున్నాము. ఎందుకంటే ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బయటే టెంట్లు వేసుకుంటాం. హ్యాపీగా మనకు నచ్చిన వంట, ఆంధ్ర వంటకం వండుకుంటాం, తృప్తిగా తింటాం. బడ్జెట్ చాలా తక్కువ అనమాట. ఇలా ప్లాన్ వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలని కరెక్ట్గా ఫిక్స్ అయ్యాము అన్నమాట. బయలుదేరేటప్పుడు ఈ రూట్లో వెళ్తాం అని బయలుదేరుతాము. ఆ రూట్లో ఆ టైంకి ఏ ప్లేస్లు అయితే బాగుంటాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అది మా యొక్క మెయిన్ ఎజెండా. ఎందుకంటే ఈరోజు నైట్ ఎక్కడ ఆగుతాము, ఏం తింటాం అనేది మాకు తెలియదు అనమాట. ఆ పరిస్థితులు బట్టి ఇప్పుడు చూడండి ఈ టీ ఆకు తోటలు మాకు బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి. దిగేసాం. వాళ్ళు బోర్డు కూడా పెట్టారు, దీనికి వెళ్తే ఇలా వెళ్ళకూడదని బోర్డు పెట్టారు. కానీ మాకేం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ చంద్రగిరి అని చెప్పి కారు ఎక్కిస్తున్నారు, కేరళలో తిప్పినారు. ఫోన్ చేశాను, ఎప్పుడు వస్తామంటే 1 గంట 2 గంటలు వస్తామంటున్నాము. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే చెప్పేసి కేరళ తరపున వచ్చారు వీళ్ళు. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే చంద్రగిరికి రావాలి మామ అని చెప్పి పిలిచాము. సరే అర్జున్ ఏదో పడుందని వచ్చాడు, కారు ఎత్తాము, కేరళలో దింపాము అనుకోని ఈ యొక్క లాంగ్ డ్రైవ్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి అయితే రండి. కేరళ స్టేటు మున్నార్ అనేది హిల్ స్టేషన్. ఫ్యామిలీస్తో కూడా చాలా బాగా రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైఫ్లో మెమరీ అయితే చేయండి. బాయ్.